తీసుకెళ్లి మన స్టైల్లో అడిగితే సాయంత్రానికి కేసు క్లోజ్ అయిపోతుంది. జరిగిందేంటో మీకు చెప్పాము, ఎలా చేశామో చెప్పాము, ఏం చేశామో చెప్పాము. మీకు దమ్ముంటే కేసు పెట్టి కోర్టులో నిరూపించండి. అప్పుడు చూద్దాం. నిరూపించలేరని వాళ్ళకు కూడా తెలుసు బావా. చూడు జడి, నువ్వు కోర్టులో మేం చెప్పిందే చెప్పినా మాకదేం తెలీదని మీరు అబద్ధం చెప్తున్నారని చెప్తాం. మేము అబద్ధం అని చెప్తే చాలు, మీరు నిజాన్ని నిరూపించాలి. అంటే సాక్ష్యాలు కావాలి. మీకు కావలసిన ప్రతి సాక్ష్యానికి ఆ మధ్యలో మేముంటాం. మమ్మల్ని దాటుకుని వెళ్ళగలరా? రేయ్, భయపడనని నువ్వు నా నుంచే పారిపోతావు. బలవంతుణ్ణని నా చేతుల్లోనే దెబ్బలు తింటావు. నీ మాటలకి నీ యాక్షన్కి అస్సలు సంబంధం లేదు అవినాష్. నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నీకే చెప్పనా? బేసిక్ గా నీకు భయం. దాన్ని కవర్ చేసుకోవడానికి ధైర్యంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. నాకు భయం అని అనుకు జడి. అంటాన్రా, మళ్ళీ అంటాను, నువ్వొక పిరికోడివి. నేను పిరికోనా? రే అవినాష్, ఏం చేస్తున్నావురా? చూడండి పాప, నన్ను పిరికోనంటుంది, నాకు భయం అంటుంది. రే నేను మాట్లాడతాను, ఆగరా. ఏంటి మినిస్టర్ గారు, మీ కొడుక్కి భయంతో పాటు పిచ్చి కూడా ఉందని చెప్పలేదు? ఏ కేడి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా కొడుకు షేర్. పిచ్చి పట్టిన షేర్లా ఉన్నాడు. వీణ్ణి తీసుకెళ్లి బోన్లో పెట్టాల్సిన టైం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు జేడి? అంటే సుమా కేసులో మీ అబ్బాయిని, అతని ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తున్నామని జేడి అంటుంది. ఏ సాక్ష్యం ఉందని అరెస్ట్ చేస్తున్నారు? మర్డర్ జరిగిన స్పాట్ లో దొరికిన రాహుల్ గాడి పర్స్. దీనికోసం మీ కొడుకు అతని ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని చూసి పారిపోయి వచ్చేశారు. అరెస్ట్ చేయడానికి ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతుంది కదా మినిస్టర్ గారు? ఈసారి సీఎం గారు ఫోన్ చేసిన పని జరగదు. ఎందుకైనా మంచిది మీరొక మంచి లాయర్ని పెట్టుకోండి. మీకు అవసరం చాలా ఉంది. ఇంకా నిలబడ్డవేంట్రా? జేడి, 3 రోజుల ముందు పోయిన పర్సుని ఆధారంగా చేసుకొని ఈ ముగ్గురిని ఎలా అరెస్ట్ చేస్తారు మేడం? రేయ్, చూడండి, 3 రోజుల ముందు రాహుల్ పర్సు పోయిందని స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ చూడు.